వినాయకుడి కండిషన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వ్యాస మహర్షి కండిషన్ ఏంటంటే, వ్యాస మహర్షి చెప్తారు, ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకునే రాయాలి. ఇంకొకటి ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో కూడా నేను కథ చెప్పడం అయితే ఆపను అని చెప్తారు మహర్షి. అందుకు వినాయకుడు అయితే ఒప్పుకుంటారు. ఒకరి కండిషన్ ఒకరు ఒప్పుకున్న తర్వాత మహాభారతం అయితే రాయడం మొదలు పెడతారనమాట. వినాయకుడికి స్వామి మహర్షి కథ చెప్తారు కదా. ఆ కథ చెప్తూ ఉంటే వినాయకుడు అయితే అర్థం చేసుకుని రాయాలి. ఆ వినాయకుడు అర్థం చేసుకునే సమయంలో మహర్షి ఏం చేస్తారు, ఊపిరి పీల్చుకుంటారనమాట. అది సంగతి. మహర్షి అక్కడ తెలుగా ఉపయోగించారు. ఈ స్వామికి కూడా కండిషన్ అనేది నిజంగా మనం కూడా ఇలా తెలుగా ఉపయోగించుకోవాలి కొన్ని కొన్ని విషయాల్ని. ఓకే. తర్వాత రాస్తూ ఉండగా వినాయకుడి కలం అయితే విరిగిపోయింది మధ్యలో. విరిగిపోతే మహర్షి అయితే కథ చెప్పడం ఆపలేదు. మహర్షి చెప్తూనే ఉన్నారు. వినాయకుడేమో మధ్యలో ఆగిపోయారు. ఆయనకి ఏం చేయాలో అసలు తోచలేదు. పార్ట్ 3 చూడండి కథ కావాలంటే.